నందుకు హైట్స్ అంటే చాలా భయం, బట్ మనం అంత హైట్ కెళ్ళి లంచ్ చేయబోతున్నాం. గైస్, నందు కోసం అయితే ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మాది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఇది. ఇంతకీ నేనేం సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చాను, అందులో ఏముంది, నందుకి అసలుకి నచ్చిందా లేదా చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చరణ్ స్పై 2.0 ఛానల్. సో గైస్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. అదేంటంటే నందు మళ్ళీ నార్మల్గా అయితే అయిపోయింది. మీ అందరి సపోర్ట్ వల్ల మీ అందరు చాలామంది విష్ చేశారు, కామెంట్స్ చేశారు. అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ రేపు మార్నింగ్ అయితే మా యానివర్సరీ ఉంది, మా ఫస్ట్ యానివర్సరీ. మా మమ్మీ ఇంకా మా తాతయ్య కూడా వచ్చారు, మీకు చూపిస్తాను నేను వాళ్ళని. తను ఎలా నార్మల్గా అయింది, అదేంటి ఈ సంగతిని కూడా నీకు వీడియో మధ్యలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా గైస్? లెట్స్ గో. సో గైస్, ఈరోజు మా ఫస్ట్ యానివర్సరీ. సో మేమైతే మాల్కి వచ్చాము నందుకి షాపింగ్ చేయించడానికి. తను వాచ్ ఇంకా డ్రెస్సెస్ అయితే తీసుకుంది. సో గైస్, 2 hours నుంచి నందు అయితే చాలా షాపింగ్ చేసింది. అండ్ నెక్స్ట్ తనని ఎక్కడ తీసుకెళ్తున్నారో మీరు కూడా చూసేయండి. యాక్చువల్గా నందుకి హైట్స్ అంటే భయము, బట్ నేనేం ప్లాన్ చేశానంటే చూడండి. ఇప్పుడైతే మేము ఆ 300 feet పైన ఉన్న రెస్టారెంట్లో అయితే మేమైతే ఇప్పుడు లంచ్ చేయబోతున్నాం. ఇప్పుడు తను అక్కడ కూర్చొని అన్నమాట, అందుకే తీసుకొచ్చిన. ఈ ప్లేస్ నేమ్ జెవెల్ ఆఫ్ నిజాం. ఇది మనకు గండిపేట దగ్గరలో ఉంటుంది, హైదరాబాద్ లో. అండ్ ఇది ఔటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంటుంది. 2A నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ లోపల అంబియన్స్ అయితే చాలా క్రేజీగా ఉంది. అండ్ ఇక్కడ పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంది. మాకు పక్కనే గండిపేట లేక్ వ్యూ కూడా కనిపిస్తుంది. ఈ ప్లేస్ కి అయితే మనం ముందే ప్రీ బుకింగ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. సో అలా బుక్ చేసి నందునైతే తీసుకొచ్చాను. దగ్గర 2 months నుంచి నందు అయితే చాలా సఫర్ అవుతుండే కదా మారన్ నుంచి. సో స్వామీజీ వారు వచ్చి కూడా పూజ అయితే చేశారు. సో ఆ మారన్ దయ్యం అయితే ఇంటి నుంచి అయితే వెళ్ళిపోయింది. ఇకైతే మేము హ్యాపీగా లంచ్ కంప్లీట్ చేసుకొని ఇక ఇంటికైతే వెళ్తున్నాం. లొకేషన్ మాత్రం చాలా బాగుంది రీల్స్ తీసుకోవడానికి. ఫ్రెండ్స్ బాయ్, ఇంటి దగ్గరికి వెళ్దాం. సో గైస్, అలా నైట్ అయిపోయింది. నందుకైతే ఇప్పుడైతే నేనైతే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. తనకైతే ఏమాత్రం డౌట్ రాలేదు. అసలు నేను ప్లాన్ చేసిన విషయం కూడా తనకి తెలియదు. మీకు ఒకసారి లోపల చూపిస్తా చూడండి. దీన్ని క్యారవాన్ సర్ప్రైజ్ అంటారు. లోపల డెకరేషన్ అంతా సెటప్ అయితే మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు నందుకైతే మనం కాల్ చేసి పిలుద్దాం. తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. అండ్ చూస్తుండగానే అక్క బావ వాళ్ళు అయితే వచ్చేసారు. అండ్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా గయాస్ బాయ్, ఆయన కూడా వచ్చేసాడు. సో అలా అందరు రాగానే మొత్తం సెటప్ అంతా అయితే చేపించేశాను. అండ్ ఇప్పుడైతే నందు అయితే రాబోతుంది గైస్. తన రియాక్షన్ అయితే చూద్దాం. అదిగో చూడండి, తను అక్కడి నుంచి వస్తుంది. నందు నీకు సర్ప్రైజ్. Come here. Here, pics is there. Some pics is there. Something. ఇది మాకు ఫస్ట్ అవార్డు వచ్చిన పిక్. ఇది నేను ఈమె ఫస్ట్ దిగిన పిక్. ఒకసారి బిఫోర్ మ్యారేజ్. అది ఏడనో యూసా ఫంక్షన్. ఇదేమో మేము ట్రిప్ ఫస్ట్ హనీమూన్కి వెళ్ళినప్పుడు పిక్. ఇది వచ్చేసి మేము కెమెరామెన్ మేము దిగిన పిక్. ఇది మేము ఎక్కడికి వెళ్ళాం, అది టెంపుల్ వేములవాడ దగ్గర వెళ్ళినప్పుడు పిక్. ఇదేమో పాలకుర్తి వెళ్ళినప్పుడు పిక్. ఇది వచ్చేసి శ్రీశైలం వెళ్ళినప్పుడు పిక్. ఇదేమో మేము ఫ్లైట్ లా ఇక్కడే కొచ్చి వెళ్ళినప్పుడు కేరళ వెళ్ళినప్పుడు పిక్. ఇది నందు ఫస్ట్ బర్త్డే అప్పుడు చేయించినప్పుడుది.
ఇది గోల్కొండ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఇది ఫస్ట్ టైం ముంబైకి వెళ్ళినప్పుడు పిక్. నేనే మర్చిపోయారు. పెళ్లి చూపుల పిక్. అంటే లాస్ట్ సర్ప్రైజ్ కదా అది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పిక్స్ మీరు కూడా చూసేయండి. वीडियो में आता नहीं बंद చేసే मन 1 second. డబ్బా ఖాళీ. అట్లా కాదు బై చూపి. ఇది ఉందా? ఇట్లా తీయాలి. దీన్ని ఇట్లా జరపాలి. ఒక నిమిషం. బై ఇక్కడ ఇట్లా ఇట్లా తిప్పు. ఫస్ట్ నువ్వు చూసుకో. అట్లా ఇయ్యాలి పక్కకి. అవి ఇచ్చేసేయ్. ఓపెన్ చేయి. డైరెక్ట్ ఓపెన్. ఇటు చూడు. ది ఐ లేవు. అవి లేవు. ఐ లేవు. నీవే తీసి వచ్చినాను అనుకుంటా. చలో. ఓపెన్. వావ్. యే! డైమండ్ రింగ్. డైమండ్ సర్ప్రైజ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అండ్ అందుకే ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్. దీంట్లో ఏముండొచ్చు అనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్లో చెప్పండి ఓపెన్ చేసే కంటే ముందే. ఇక మరి ఓపెన్ చేసేద్దామా? మనకు చూడు నందు, నందే చూడలేదు అసలు. బాగుంది. ఎట్లుంది భవిక? లైటింగ్ కూడా వస్తుంది. ఉందా? బస్సు బస్సులో ఎట్లుంది మాన్వి? మాన్వి ఎట్లుంది? బాగుంది. వన్ మోర్ కేక్. కపుల్ వాచ్. అట్లా అనుకున్నట్టు పంపించేసి. ఎంత మంచిగా ఓపెన్ చేసి వావ్ వాలెట్. పైసలు కూడా ఉన్నాయి దాంట్లో చూడు. డబ్బులు డబుల్ పెట్టడానికి ఇచ్చారు. డబుల్ పెట్టిస్తే ఎట్లా? నందు నైస్ వాలెట్. బాగుందా? బాగుంది. సూపర్. లేరా వైసే లేరా ఫోటో లేరా బిట్టు బైక్ లేదు అది బ్రెడ్ ఏమో బ్రెడ్ పెట్టినా బై ఫోటో లేరా ఫోటో ఫోటో బై దగ్గరికి రా చేయి రా ఆజా కాల్ కర్ మాన్విరా. నెక్స్ట్ గా అందరం కలిసి డాన్స్లు అయితే వేసాము. క్యారవెన్లు అయితే సూపర్ గా ఎంజాయ్ చేసాము.
అలా మా ఫస్ట్ యానివర్సరీ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో గైస్ దట్స్ ద వీడియో. మా యానివర్సరీకి విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ కామెంట్ చేయండి, అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. దిస్ ఈజ్ చరణ్ స్పై సైనింగ్ ఆఫ్. బై బాయ్. నెక్స్ట్ టైం వీడియో చేయాలో ఫాస్ట్గా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.